ఇప్పుడు ఈ పర్మనెంట్ నోస్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి నచ్చినట్టు నోస్ రాలేదు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్న ఏదైనా డిఫెక్ట్స్ ఉండి దాన్ని మంచిగా చేసుకోవటము వర్క్ అది బాగా చేసుకోవచ్చు. కానీ కొంతమంది మరీ ఎట్లుంటారంటే చాలా ఫోటోలు తీసుకుని వస్తారు, సినీ యాక్టర్స్ ఫోటోస్ తీసుకొచ్చి నాకు ఇట్లాంటి ముక్కు కావాలి అంటే, ఇప్పుడు నీ ముక్కుని బెటర్ చేయగలం కానీ నీ ముక్కు తీసి ఇంకోటి ముక్కుగా మార్చలేము. నీ ముక్కు ఉన్న ముక్కుకి ఉన్న ఫేస్ షేప్ కి ఏ రకంగా ఉంటే బెటర్ గా ఉంటది అని ఆలోచించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలా బ్రాడ్గా ఉండొచ్చు ముక్కు, ఇట్లా పెద్దగా ఉండొచ్చు, లేదంటే ముక్కు టిప్పు పెద్దగా ఉండొచ్చు, లేదంటే ముక్కు కొద్దిగా వంకరగా ఉండొచ్చు, లేదంటే ముక్కు ఇక్కడ లోపలికి అలా వెళ్ళి ఉండొచ్చు, డీవేట్ అయి ఉండొచ్చు, లోపల సెప్టమ్ డీవేట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఉన్న నోస్ ని బెటర్ చేయటము, అది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బాగుంటది. నాకు దగ్గర కూడా కొంతమంది వచ్చారు యాక్చువల్లీ, పిక్చర్స్ తీసుకొచ్చారు, సినీ యాక్టర్స్ పిక్చర్స్ అలా తీసుకొచ్చి నాకు ముక్కు ఇట్లా చేయగలరా అంటే. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమైపోతుంది అంటే, మనం ఎంత చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండరు. అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అదొక అంటే నేను చాలా 100% పర్ఫెక్ట్ గా ఉండాలా, అవి ఎవరు 100% పర్ఫెక్ట్ గా ఉండరు. ఓకే, ఉన్న దానిలో మనం బెటర్ అవ్వాలా అంతే.